ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుడు తన బిడ్డలకు సహాయం చెయ్యాలి అని నిశ్చయించినట్లయితే ఏ రూపంలోనైనా సహాయం చేస్తారు. అంతే కదండి, దేవుడు తన బిడ్డలకు సహాయం చెయ్యాలి నిశ్చయించినట్లయితే ఏ రూపంలోనైనా ఏ విధంగానైనా సహాయం చేస్తారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు తప్పక సహాయం చేస్తారు. మాట ఇచ్చిన దేవుడు తప్పక మాట నిలబెడతారండి. అంతేగాని మాట తప్పరు. మనుషులు మాట తప్పొచ్చేమో, అయితే దేవుడు ఎన్నటికీ ఇచ్చిన మాటను తప్పరండి. తప్పక సహాయం చేస్తాడు. మనం ధైర్యంగా ఉండాలి. మన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాను అన్న మాట మనకు చెప్పినట్లయితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఎంత సమయం పడుతుంది అది దేవుని ఇష్టం అండి. దేవుడు ఎప్పుడైనా సహాయం చేస్తాడు. ఎప్పుడు, ఎలా, ఏ విధంగా సహాయం చెయ్యాలి అన్నది దేవుని చేతుల్లో ఉన్నది. అయితే మనం గుర్తించాల్సిన విషయం, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. తప్పక సహాయం చేస్తాడు. తప్పక మనల్ని ఆదుకుంటాడు. తప్పక మనకు సాటి అయిన సహాయాన్ని చేస్తాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మాట ఇస్తే తప్పక మాట నిలబెట్టుకుంటారు అని సత్యాన్ని గుర్తిద్దాం. మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందుల్లో ధైర్యంగా జీవిద్దాం. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.